ఈ జిహెచ్ఎంసీలో వచ్చినటువంటి సందర్భంగా కొన్ని 300 డివిజన్స్ కూడా ఈ యొక్క కొత్త రాజకీయ క్షేత్రంగా మనం మారిన పరిస్థితి చూస్తున్నాం. కొన్ని మున్సిపాలిటీస్ 2 డివిజన్, కొన్ని మున్సిపల్ కార్పొరేషన్స్ పక్కన జవహర్ నగర్ లాంటి కొన్ని ప్రాంతాలు ఉన్నాం. అక్కడ వాటిని ఏ విధంగా ముందు తీసుకోవాలి, ఎట్లా ఐడెంటిఫై చేయాలి, ఆ మ్యాప్ ఇట్లా మనం కోర్టుకు పోయి కూడా చాలా రకాల మనం ఒక క్లీనింగ్ ప్లేసెస్ కూడా అన్యాయంగా జరిగింది, పేరు కూడా తక్కువ పెట్టారు అనే 2 సార్లు తక్కువ జరిగింది. ఇప్పుడు జిహెచ్ఎంసీ మనం చూస్తే దాదాపు మనకు 30 ఇక్కడ అసెంబ్లీస్ ఉన్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి 30 కన్నా ఎక్కువనే ఉంటుంది. ఇవి పెరుగుతాయి, 30 దాకా 36 దాకా అయింది. అంటే మీకు 1/4 ఆఫ్ తెలంగాణ అంతా ఇక్కడే ఉంది. ఈ యొక్క ఓవరాల్ దీంట్లో ఉంది. ఇది మనకు రేపు చాలా మనం తెలంగాణ మనం గెలవాలంటే మనం హైదరాబాద్ గెలవాలి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మేజర్ ఒకసారి మీరు లాస్ట్ అన్ని సీట్లు కూడా బీఆర్ఎస్ ఆల్ మనం పర్ఫార్మెన్స్ మంచిగా ఉన్నాం. మనం అదే 48 సీట్లు మనం కార్పొరేటర్స్ గెలిచినాము. కానీ అసెంబ్లీలో మమ్మల్ని వచ్చేందుకు మాత్రం అన్నీ కూడా బీఆర్ఎస్ కూడా గెలిచడం జరిగింది. ఇది బీఆర్ఎస్ 38 సీట్స్లో 25 సీట్స్ ఇక్కడ ఉన్నాయి. సీట్లు రావడానికి కారణం వేరే ఉన్నాయి. కొన్ని ఎంఐఎం సపోర్ట్ ఉన్న వాళ్ళకి అప్పుడు, తర్వాత దాంతో వాళ్ళు గెలవడం జరిగింది. ఇప్పుడు మనం చూసి జూబ్లీస్ కూడా చూస్తే జూబ్లీస్లో వాళ్ళు గెలిచిన సీటు సెకండ్ ప్లేస్కి వచ్చి ఓడిపోయారు. 25,000 ఓడిపోయారు. అంటే పబ్లిక్లో ఒక ఓటింగ్ ప్యాటర్న్ చేంజ్ అయింది. మళ్ళీ చాలా ఇంపార్టెంట్. దాంట్లో కంపోజిషన్ మారేది, ఓటర్స్ మారారు చేశారు. న్యూ సిటీలో కొన్ని రాజేంద్ర నగరాల ప్రాంతాలు కూడా మస్జిద్ చేంజ్ అయ్యేటట్టుగా స్థానాలు క్రియేట్ చేశారు. ఈ సమయంలో అందరం కూడా మనం మళ్ళీ పాత వైభవాన్ని హైదరాబాద్కి తీసుకురావాలి, ఈ సిటీకి తీసుకురావాలి.